ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు కూడా మనం మందారం కోసం హోమం జరిపించబోతున్నాం తెలుసుకుని అదే చెడగొట్టడానికే వచ్చినట్టున్నారు తమ్ముడు. వీళ్ళని చూస్తుంటేనే అశుభం కలిగేలా అనిపిస్తుంది తమ్ముడు. హోమం చేసి అప్రదిష్ట పాలయ్యే కన్నా హోమం చెయ్యకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది తమ్ముడు. చూడండి విజయాంబిక గారు, ఇక్కడ మందారం మంచు కోరేవారెవరో చెడు కోరేవారెవరో అందరికీ తెలుసు. ఒకవేళ అందరికీ తెలియకపోయినా ఆ దేవుడికి తెలుసు. ఎవరు ఆపాలనుకున్నా ఆ దేవుడు ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. మీరొచ్చిన గుడికి మేం రాకూడదని రూల్ ఏమైనా ఉందా విజయాంబిక? మమ్మల్ని రావద్దని చెప్పడానికి, ఎందుకొచ్చారని ప్రశ్నించడానికి ఇదేవి మీ ఇల్లు కాదు, గుడి. దేవుడి ముందు అందరూ సమానమే. సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా అందరూ సమానమే. గుడికి రావడం పోవడం అనేది మీ ఇష్టం, కానీ నా పేరెత్తే అర్హత మీకు లేదని మీకు చాలాసార్లు చెప్పాను. రాజు, వెళ్దాం పదా. తమ్ముడు, మేము వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తాం. దీపక్, నువ్వు రారా. నువ్వు రామ్మా. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను నాన్న. వెళ్ళండి. ఏదో ఒకటి చేసి ఈ హోమాన్ని ఆపేయాలని విజయాంబిక దీపకులు ప్రయత్నిస్తున్నారు అమ్మగారు. అమ్మా, రూపా, మందారానికి ఏదో దృఢ సంకల్పం ఉన్నట్టుంది. అందుకే అందరూ చనిపోయింది అనుకున్నా కూడా బ్రతికే ఉంది. అన్నయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది. మందారాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తారు. మాకు అలానే ఉందమ్మా. కానీ అత్తయ్య దీపక్లు ఏం ప్లాన్ చేస్తారో అని భయంగా ఉంది. దీపక్, హోమమే ప్రారంభించకూడదని ప్రయత్నించాం. అది అయ్యే పని కాదని అర్థమైంది. ప్రారంభమైన హోమాన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. అవును మమ్మీ, రూప అఖండ జ్యోతి వెలిగించకుండా చేసినా చాలు మమ్మీ. నా మైండ్కి ఇంకో ఆలోచన తట్టింది దీపక్. చెప్పు మమ్మీ. పొరపాటున మందారం లేచినా మనకి ప్రమాదం ఎదురయ్యేది మాత్రం మీ మావయ్యతోనే కదా. అవును మమ్మీ. మీ మావయ్యని లేపేస్తే ఎలా ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.